కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. నేను కూటమిలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నాను, అదోనిపై ఎందుకు పగపడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పార్థసారథి. మంగళగిరిలో నూతనంగా నిర్మించిన ఎస్ఎల్ఎన్ పార్కును ప్రారంభించిన మంత్రి నారా లోకేష్. చంద్రబాబుపై వరద కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్పై ప్రకాష్ రెడ్డి ఫైర్. ఆదోనికి జరుగుతున్న మరో అన్యాయాన్ని మీ ముందుకు తీసుకురావడానికి నేను వచ్చాను సార్. సాధారణంగా ఈ వర్షపు నీళ్ళని ఆపడానికి, ఈ వాగుల్లో వంకల్లో వచ్చేటువంటి నీళ్ళని ఎక్కడికక్కడ నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి చెక్ డ్యామ్ల నిర్మాణం కోసం ఈ మధ్యకాలంలో సుమారుగా 341 చెక్ డ్యాములు 62,93,00,000 రూపాయలతో నాబార్డ్ ఫేజ్ 1 కింద జలవనరుల శాఖకు ప్రతిపాదనలు పంపినారు సార్. అందులో అత్యధికంగా పత్తికొండకు 179 చెక్ డ్యాములు వచ్చినాయండి. మొత్తం డబ్బులు 62 కోట్లు అయితే దాంట్లో 33 కోట్లు మా సహచరుడు శ్యాంబాబు గారికి వచ్చింది. ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. తర్వాత ఈ ఎమ్మిగనూరు 12 చెక్ డ్యాములు, కోడుమూరుకు 23 చెక్ డ్యాములు, మంత్రాలయానికి 57 చెక్ డ్యాములు, ఆలూరుకు 54 చెక్ డ్యాములు, పాణ్యంకు 12 చెక్ డ్యాములు, డోనుకు 4 చెక్ డ్యాములు, ఆదోనికి 0 చెక్ డ్యాములు. ఏమిటి సార్ ఈ అన్యాయం? ముందే మాకు నీళ్లు లేవని చస్తా ఉంటే ఇక్కడ అంటే ఒక పక్క ప్రకృతి పగబడుతుంది, ఓ పక్క అధికారులు కూడా పగబడితే ఎలా? ఇది ఏం అన్యాయం సార్ ఇది? అంటే ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి ఆలూరు నియోజకవర్గంలో ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కూడా 54 చెక్ డ్యాములు వస్తాయి. మంత్రాలయంలో ఆయన ఎప్పుడు పట్టించుకోవడం, ఆయన ప్రతిపక్షంలో ఆయనకు కూడా 57 చెక్ డ్యాములు వస్తాయి. నేను కూటమిలో ఉన్నానా ప్రతిపక్షంలో ఉన్నానా, ఎందుకు ఆదోని మీద పగపడతారు అని అడుగుతా ఉన్నాను. ఎమ్మెల్యే గారు దానికి పంపించారా? ప్రపోజల్స్ సెకండ్ ఫేజ్ కింద పంపించారా? ఎప్పుడు ఇవ్వలేదు. ఒక ఫేజ్ లో ఇచ్చారు, సెకండ్ ఫేజ్ లో సబ్మిట్ చేస్తున్నాం సార్. సబ్మిట్ చేయలేదు, చేశారా? రెడీగా ఉన్నాయి సార్, రెడీగా ఉన్నాయి చెప్పండి సార్. ప్రపోజల్స్ అయితే రెడీగా ఉన్నాయి సార్. ఫస్ట్ ఫేజ్ పంపించాము గవర్నమెంట్ కు, వాళ్ళు యాక్సెప్టెన్స్ చేస్తే కన్ఫరెన్స్ ఇస్తే సెకండ్ ఫేజ్ కూడా పంపిస్తామని అనుకున్నాం సార్. రెడీగా ఉన్నాయి సార్, ఎస్టిమేట్ అయితే రెడీగా ఉన్నాయి. నా ప్రశ్న ఒకటే సార్, ఇప్పుడు ఇప్పుడు ఒక్క ఆదోని ఏం పాపం చేసింది మీకు? అందరికీ ఇస్తారు కదా చెక్ డ్యామ్స్, అంటే శాంక్షన్స్ ఏమి ఇవ్వలేదు కదా? శాంక్షన్స్ ఇవ్వలేదు సార్. ప్రపోజల్ శాంక్షన్ ఇచ్చారని ప్రపోజల్ పంపించాను సార్. నాబార్డు శాంక్షన్స్ ఇవ్వలేదు, నాబార్డు ఆర్డిఎఫ్ కింద ప్రపోజల్స్ పెట్టారు. ప్రపోజల్స్ ఇంకా శాంక్షన్స్ కాదు, ప్రపోజల్స్ పెట్టారు. ప్రపోజల్ ఇవ్వకుండా మీరు శాంక్షన్ చేస్తారా సార్? ప్రపోజల్ లేదనుకోండి సార్, మీరు శాంక్షన్ ఎలా చేస్తారు కదా? మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు అక్కడ. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆ కాన్స్టిట్యూన్సీ ఒక 60 ఇచ్చి మీ కాన్స్టిట్యూన్సీ 0 వస్తే మళ్ళీ మనం చేస్తాం. అంటే ఇంకో సెకండ్కి వచ్చి ఓకే శాంక్షన్ కాలేదు. ఇప్పుడు ఆధీనంలో ఇప్పుడు వాటితో పాటుగా ఆదోని ఎందుకు పోలేదు అంటే అక్కడ ప్రొవిజన్ లేదా, లేకపోతే పెట్టలేదు సార్. ఒకటి ఏంటంటే అందరికీ సబ్మిట్ చేయమని చెప్పాను సార్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వచ్చిన ఒకసారి కథ కింద సరికథలా చెప్పు. ఇప్పుడు ఫస్ట్ పెట్టారు కదా, ఆదోనిలో ఫస్ట్ ఎందుకు రాలేదు? ఎవరు అంటే ఎవరు చేయాలి? ఎస్టిమేట్ లో ఎవరు చేయాలి? ఈ గారు డివిజన్ ఉన్నారు ఎక్కడ? సార్ వచ్చిన ఈ ఉన్నారు ఎక్కడ? ఉన్నారు సార్. ఎవరమ్మా ఈ గారు? వచ్చేసాం సార్, వచ్చినట్టు పంపించేసి. ఆదోని చూసింది, ఆదోని ఈ ఉన్నారండి ఇరిగేషన్ సార్. ఇది ఆదోని ఈ ఎవరికి ఇది వస్తుంది సార్? ఎంఐ డివిజన్ ఆదోని మా కర్నూలే సార్. కర్నూలు రాలేదు సార్. ఈగ రాలేదు సార్. ఈగ రాలేదు, హెల్త్ బాగాలేదు కొంచెం. రీజన్ ఏంటి? తెప్పించుకొని పంపిస్తాం సార్. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ వచ్చి వెంటనే పంపించాం. ఒక నిమిషం, నాట్ ఓన్లీ ఫర్ ఎస్సీ ఇరిగేషన్, ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ సేయింగ్ ఏ ప్రపోజల్ అయినా అన్ని కాన్స్టిట్యూన్సీల నుంచి వచ్చిన తర్వాత అన్ని కలిపి పంపించండి. డోంట్ ఒక చోటు నుంచి రాలేదు కాబట్టి ప్రపోజల్ పంపించాం ఇది కాదు. జిల్లా అంతా అన్ని దగ్గర నుంచి ప్రపోజల్స్ రావాలి. ఓకే, ఎంతకాలం అయింది మీరు పంపించే ప్రపోజల్? సార్ ప్రపోజల్ పంపించి ఒక 20 days అయింది సార్. రీసెంట్ 20 రోజులు అయింది సార్. అంతే సార్, 20 రోజులు అయింది సార్. 20 days అయింది సార్. సి మైనర్ పంపించాం. మీరు అడిగారా? ఎందుకు రాలేదు? రెడీగా ఉన్నాయి సార్, పంపిస్తాం. ఆదోని నుంచి ఎందుకు రాలేదు అడిగారా? వచ్చాయి సార్, ఫస్ట్ ఫేజ్ వచ్చాయి. ఫస్ట్ ఫేజ్ పర్మిషన్ ఇస్తే సెకండ్ కన్ఫ్యూజ్గా ఉన్నారు మీరు, చూసుకోండి. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ సరే సార్ పంపిస్తాం. అన్ని కలిపి ఒకటే ఫేజ్.
చాలా సందర్భాల్లో మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజాదరణ రావడంతో అసలు 164 సీట్లు కూటమికి వచ్చాయా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయా వాళ్ళకి అర్థం కావట్లేదు. అంత ప్రజాదరణ చూసి వెన్నులో వణుకు పుట్టి ఈరోజు ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టడానికి, జగనన్నను తిట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. కానీ ఇదే విశాఖపట్నంలో మొన్ననే తల్లి కూతుర్ల మీద ఒక ప్రేమోన్మాది దాడి చేస్తే తల్లి దారుణంగా రక్తపు మడుగులో చనిపోయింది. ఆ బిడ్డ మొన్ననే మేము పరామర్శ చేయడం జరిగింది. ఆ బిడ్డ చావు బ్రతుకులతో పోరాడుతూ ఉంది హాస్పిటల్లో. కనీసం పరామర్శ చేయడానికి కూడా హోమ్ మినిస్టర్ గారికి సమయం లేదు. కానీ మా జగనన్నను తిట్టడానికి మాత్రం ప్రెస్ మీట్లు పెట్టడానికి ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే తీసుకుంటే కంచరపాలెంలో ఒక మానసిక వికలాంగురాల మీద అత్యాచారం జరిగితే ఆమెను పరామర్శ చేయడానికి కానీ ఆ కుటుంబానికి అండగా ఉండడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం ఉంటుంది. అలాగే మొన్న రాజమండ్రిలో తీసుకుంటే నాగాంజలి ఆత్మహత్యకి ఒక టీడీపీ నాయకుడైన దీపక్ అనే వ్యక్తి వేధింపుల వలన ఆవిడ సూసైడ్ నోట్ రాసి మరీ చనిపోతే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కానీ 13 రోజులు హాస్పిటల్లో ఉంటే ఆ అమ్మాయికి మెరుగైన వైద్యం అందుతుందా లేదా, ఆ అమ్మాయి ఎలా ఉందని చూడడానికి కానీ ఈవిడికి సమయం లేదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి చెప్పలేనంత సమయం వచ్చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక రోజుకి 70 మంది మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు మహిళల మీద, చిన్నారుల మీద జరుగుతూ ఉంటే వాటిని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం ఈవిడికి సమయం దొరుకుతుంది, తిట్టడానికి టైం కేటాయిస్తారు. అలాగే ఈరోజు ఈ రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా బెల్ షాప్స్ ద్వారా ఏరులై పారుతూ ఉంది. దానిని మాత్రం అరికట్టరు, జగనన్నని మాత్రం తిడతారు. అలాగే ఈరోజు తీసుకుంటే గంజాయి 100 రోజుల్లో గంజాయి అరికడతామని చెప్పి ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఈమె నివాసం ఉంటున్న విశాఖపట్నంలో పెంపకం జరుగుతుంది. గంజాయి రవాణా ఈ విశాఖపట్నం నుంచే జరుగుతుంది. ఆమె నియోజకవర్గమైన పాయకరావుపేట మీదుగానే జరుగుతుంది. దాన్ని అరికట్టడం చేత కాదు. కానీ జగనన్నను తిట్టడానికి మాత్రం హోమ్ మినిస్టర్ గారు ముందుగా వస్తారు. అందుకనే ఆవిడకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు. అందుకే ఆ హోమ్ మినిస్టర్గా ఆవిడ పూర్తిగా విఫలమైందని మరీ చెప్తూ ఉన్నాం. ఆవిడ ఒక పాయకరావుపేట ఎమ్మెల్యే మాత్రమే. అలాగే తీసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటుంది. ఎంత సంస్కారహీనంగా ఒక మాజీ ముఖ్యమంత్రి గారి గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి వారవలేక ఇలాంటి మాటలు ఎన్ని మాట్లాడినా ప్రజలు హర్షించరు హోమ్ మినిస్టర్ గారు అనే విషయం మీరు తెలుసుకోండి అని తెలియజేస్తూ ఉన్నాను. అలాగే జగనన్న అంట క్రిమినల్లా మాట్లాడుతున్నారంట. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు పోలీసుల విషయంలో తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులు తిట్టారు అనేసి అబాండాలు వేస్తూ ఉన్నారు. ఏ పోలీసులు తిట్టారు? ఏ పోలీసులు తిట్టారు? పచ్చ చొక్కాలు వేసుకున్న పోలీసులు గొడ్డలోడదీసి వాళ్ళకి యూనిఫామ్ తొడుగుతాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. నిజంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడుతున్నారు అనేది నిజమా కాదా? ఎన్ని సందర్భాల్లో మీరు పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి వాడారు? తునిలో, తిరుపతిలో, అలాగే తీసుకుంటే తణుకులో, త్రిపురాంతకంలో ప్రతి సందర్భంలో కూడా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకి మాత్రమే వాడుతూ ఉన్నారు. ఎక్కడ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కానీ, ప్రజల రక్షణ కోసం కానీ, మహిళలు ఆడపిల్లల మాన ప్రాణాలు రక్షించడానికి కానీ మీరు ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అసలు క్రిమినల్ ఎవరు? అసలు 85% మంది మీ కూటమి ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో క్రిమినల్ పార్టీ ఎవరిది అనేది మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. సాక్షాత్తు మీ తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావు గారే క్రిమినల్ అని ఎవరిని అన్నారు? ఏ నాయకుడు క్రిమినల్ నాయకుడు అనేది మీ అందరికీ తెలిసి కూడా ఇలా ప్రజల్ని మభ్య పెట్టడానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు తీసుకుంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేప్పుడు చాలా ఘోరంగా పోలీసుల్ని కక్షపూరిత రాజకీయాలకు వాడుకున్నారు. ఈ రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చా కూడా అదే విధంగా రాజకీయ కక్ష సాధింపులకు వాడుతూ ఉన్నారు తప్ప వాళ్ళని ప్రజల రక్షణ కోసం వాడని పరిస్థితి. అసలు గతంలో పోలీసుల కాళ్ళు విరగొట్టింది ఎవరు? పోలీసుల తాలూకా కళ్ళుకి గాయమయ్యేట్టుగా ప్రవర్తించింది ఎవరు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా తెలుసు. అలాగే తీసుకుంటే ఐపీఎస్ అధికారుల్ని పేర్లు పెట్టి తిట్టిన చరిత్ర
ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఉందంటే అది మీ నాయకులకే. లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారైనా ఏ విధంగా గతంలో పోలీస్ అధికారులను తిట్టారో మీకు చూపిస్తాను. రిషాంత్ రెడ్డి, ఆ రిషాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యకర్త. చంద్రబాబు నాయుడు గారి పైన వైకాపా నాయకులు రాలేస్తే ఈ రిషాంత్ రెడ్డికి కనబడలేదంట. ఆ రిషాంత్ రెడ్డి చెప్తున్నా 9 నెలలు ఓపిక పట్టు, నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్. రిషాంత్ రెడ్డి, యు ఆర్ అన్ఫిట్ టు బి ఎన్ ఐపీఎస్ ఆఫీసర్. నువ్వు ఐపీఎస్ కాదు కదా, పీపీఎస్ ఆఫీసర్. పీపీఎస్ అంటే ఏంటో తెలుసా? పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్. నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో బ్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా. ఒకటే చెప్తున్నా, రేపు కూడా మీరు ఆ బట్టలు వేసుకొని నా దగ్గర పనిచేయాలి. ఆ యూనిఫామ్ సిగ్గుపడుతుంది. ఇరవై 22 నా దగ్గర పనిచేసిన వాళ్లే తెలుగుదేశం పార్టీ హయాంలో. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా నా మైక్ దగ్గరకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలంటే చేయండి. పోలీసులు చెప్తున్నా, ఇక్కడ రావడానికి వీల్లేదు. నువ్వు ఇచ్చిన పర్మిషన్ ఇది. చూడు తమ్ముళ్ళ వీళ్ళ దౌర్జన్యం. పోలీసులు కోరుతున్న సహాయం చేయొద్దండి. డిఎస్పీకి, ఆ సిఐకి సహకరించద్దండి. వీళ్ళు కూడా సంఘ విద్రోహ శక్తులే ఈ పోలీసులు. గట్టిగా పట్టుకొని వ్యతిరేకించండి. ఒక్క నిమిషం పని నాకు మీ మీద పురుగొల్పాలంటే జాగ్రత్తగా ఉండండి. ఎంతమంది అరెస్ట్ చేస్తారు చేతురు? మైక్ లాగుతారేంటా మీరు? చూడాయా దౌర్జన్యాలు. అందరూ నిలబడుకోండి, చుట్టూ నిలబడుకోండి అందరూ. కొంతమంది సో ఈ విధంగా పోలీసుల పేర్లు పెట్టి మరి చాలా దారుణంగా తిట్టిన, దూషించిన చరిత్ర మీ నాయకుడిదా మా నాయకుడిదా? ఒకసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అసలు ఈరోజు ఐపీఎస్ అధికారుల మీద అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర ఎవరిది హోమ్ మినిస్టర్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. కులం పేరుతో, మతం పేరుతో, పార్టీల పేరుతో ఈరోజు పోలీస్ అధికారులకి పోస్టింగ్లు ఇవ్వకుండా వేధిస్తున్నది ఎవరు హోమ్ మినిస్టర్ గారు నేను అడుగుతూ ఉన్నాను. అసలు ఇంత దారుణంగా పోలీసుల్ని ఏ రోజు కూడా పోలీసుల కోసం మాట్లాడిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. మీ నాయకులకే అలాంటి సంస్కారం ఉంది. అలాగే మహిళల కోసం కూడా మాట్లాడుతున్నారు హోమ్ మినిస్టర్ గారు. అసలు మహిళా పోలీస్ అధికారుల గురించి జగనన్న ఏ రోజైనా మాట్లాడారా? లేనివి ఎందుకు కల్పించి ప్రజలను మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? అసలు ఎక్కడైనా మహిళలకి అవమానించిన చరిత్ర కానీ, చూసిన చరిత్ర కానీ మా పార్టీలో మీరు చూసారా? ఈరోజు తీసుకుంటే ఎవరైతే తప్పులు, ఏ పోలీసులు అయితే తప్పులు చేస్తారో, ఎవరు టీడీపీ ఏజెంట్లుగా వ్యవహరిస్తారో, ఎవరైతే అక్రమ కేసులు పెడతారో, ఎవరైతే రామగిరి ఎస్ఐల ఎంపీటీసీలను ఎత్తుకెళ్తారో అలాంటి వాళ్ళని మాత్రమే తెలుగుదేశం పార్టీ తాలూకా బట్టలు ఊడదీసి కాకి బట్టలు వేయిస్తాను అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన విషయం మీరు మర్చిపోవద్దు. ఏ మహిళనైనా కూడా అమ్మ అని మాతృభావంతో
జగన్మోహన్ రెడ్డి గారు పిలుస్తారు, అదే విధంగా వ్యవహరిస్తారు. అంతగా మహిళలంటే ఎంతో గౌరవం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవెన్ అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల్లో కూడా మహిళల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేశారు. ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు పరిపాలించారు. అసలు ఈ రాష్ట్రంలో మహిళలందరూ తమ సొంత అన్న ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలాంటి భద్రతని, భరోసాని జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఆ రోజు పొందిన విషయం మీరు మర్చిపోవద్దు అని తెలియజేస్తూ ఉన్నాను. అసలు మహిళల మీద గౌరవం గురించి మీరు మాట్లాడుతున్నారు. మీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయిన ఆదిమూలం వలన ఒక మహిళ ఇబ్బందులు పడి ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే ఆమెకు రక్షణ ఉండదని పక్క రాష్ట్రానికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే కనీసం అతని మీద కేసు పెట్టారా? అలాగే జనసేన నేత కిరణ్ రాయల్ వలన ఒక లక్ష్మి అనే బాధితురాలు ప్రెస్ ముందుకు వచ్చి చెప్పింది. అతన్ని ఏమైనా అరెస్ట్ చేశారా? ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఆ రోజు తీసుకుంటే మీరు ప్రతిపక్షంలో ఉండేప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు గీతాంజలి అనే మహిళ ఇళ్ల పట్టా వచ్చిందని సంతోషంగా చెప్తే ఆమె విపరీతంగా ట్రోల్ చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన మీ టీడీపీ వాళ్ళ మీద ఏమైనా కేసులు పెట్టారా మీరు? ఎంత నీచమైన చరిత్ర అంటే మొన్ననే ఒక చిన్న ఈ జిల్లాలో జరుగుతున్న దుర్మార్గాల్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొని పోవడం, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడం, న్యాయ వ్యవస్థ దృష్టిని ఆకర్షించడం, ఇటువంటి హత్యలు మరొకసారి జరగకోకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేయడం. ఈ మొత్తము ఎపిసోడ్లో 26వ తేదీ నుంచి మొదలుకొని ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్క చర్యలో కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి ప్రయత్నమే మీరందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి సుధాకర్కు ఉందా? సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలాన్ని, ఆ మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది? ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాని ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందన్న చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడం, వారిని అవమానించడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు? ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు, తర్వాత నిద్రలో గుండెపోటుతో చనిపోయినాడు అనేసి. మరి ఇలా ఒక హత్యను ఏ విధంగా సాధారణ మరణంగా నువ్వు చిత్రీకరించగలిగావో, నువ్వు అనేక దౌర్జన్యాలు ఈ మండలంలో జరగనిచ్చావో, అన్కండిషనల్ సపోర్టు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని, నువ్వు చదువుకున్న చదువును, నువ్వు వేసుకున్నటువంటి కాకి
చొక్కా యొక్క ధర్మాన్ని, దాని విధులను, బాధ్యతలను పక్కన పెట్టేసి ఏ విధంగా అవుట్రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాళ్ళని ఏ విధంగా నువ్వు ప్రోత్సహించినావో దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య? మరి 27వ తేదీన ఎన్నిక ఉంది, 26వ తేదీన అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి మా విప్ అడ్వకేటు మాజీ పీపీ గురువ నాగిరెడ్డి మా విప్ వచ్చి అనెక్సర్ 1, అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి వస్తే వారిపైన దాడి చేసినప్పుడు నీవు కాదా వారి వాహనంలో ఒక కొడవలిని చేర్చింది, అన్యాయంగా అక్రమ కేసులు వారిపైన బనాయించింది, ఒక ఎలక్షన్ ప్రెమిసెస్లోకి పరిటాల సునీత సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఏమీ పని ఉంటుంది? ఆ రోజు పూర్తిగా వీడియో కెమెరాలు ఉన్నాయి, చుట్టూ పోలీస్ బందోబస్తు ఉంది. ఎలక్షన్ ప్రెమిసెస్ అయినటువంటి మండల కార్యాలయం యొక్క కాంపౌండ్లో జరిగినటువంటి దాడికి మరి వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత వ్యక్తికి ఏం సంబంధం ఉంటుంది? అతనితో మీరు కంప్లైంట్, మీరు సునీత కలిసి కుట్ర చేసి కంప్లైంట్ తీసుకొని దాడికి గురి కాబడిన వాళ్ళపైనే మీరు మళ్ళీ కేసు పెట్టడం, ఎస్సీ యాక్ట్ పెట్టడం, 307 పెట్టడం, ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం. అంటే మరుసటి రోజు జరగబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉండదు, నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది, చట్టం ఇప్పటికే పరిటాల వాళ్ళకు చుట్టమైపోయిందనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కాదా మీరు చేసింది? మరి మరుసటి రోజు అదే గూండాలు ఎవరైతే పరిటాల సునీత బంధువులు గురువ నాగిరెడ్డి పైన దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ పెనుగొండకు వచ్చావు. నీ జ్యూరిస్డిక్షన్ కాదది. 27 ఉదయము కర్ణాటకలో క్యాంపుకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పోలీసులను ఆశ్రయించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ 7 జీపుల్లో వాళ్ళను బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి తీసుకుని రామగిరి వైపు వస్తూ ఉండగా 12 గంటలకు సమయం ముగిసింది, కోరం లేదు, వాయిదా వేశామనేసి సమాచారం రావడంతో వాళ్ళని వెనక్కి తిరిగి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వైపు తీసుకొని రావాలనేసి ఎస్పీ గారు డిసైడ్ చేయడము. అంతలోనే నువ్వు కూడా నీ పరిధి రామగిరి దాటి వచ్చి ఆ పోలీసు జీపుల్లో ఎక్కి భారతి అనే ఒక ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజం కాదా? మరి 2 యాదవులు, మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాము. మరి వారిని కానీ కొండయ్యను కానీ 2 యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ నీ కాకి చొక్కా నేర్పించాయా ఇటువంటి దిగజారుడు విధానాన్ని? పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా? దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ? బాధితుల పక్షాన నిలబడతావని, అన్యాయానికి గురైన వాళ్ళ తరపున ప్రశ్నిస్తావని, దుర్మార్గుల తాట తీస్తావని కాదా నీకు ఇచ్చింది ఈ కాకి చొక్కా? మరి నీ వ్యక్తిగత స్వార్థం కోసము, నీ లాభాపేక్ష కోసం కాదా రామగిరి మండలంలో శాంతి భద్రతలను తాకట్టు పెట్టింది? మరి ఈరోజు నీ ఒక్కడి వల్ల రాష్ట్రంలోని పోలీసులందరూ తలదించుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది నువ్వు కాదా? నువ్వు ఒక్కడు సుధాకర్, నువ్వు ఒక్కడు సరిగా డ్యూటీ చేసింటే ఈరోజు ఆ హత్య జరుగున, హత్యకు ముందు జరిగినటువంటి సంఘటనలు కూడా దీనికి కారణం కాదా? 27 రాత్రి పాపిరెడ్డిపల్లి గ్రామంలో జయచంద్ర